యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనము. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం, నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అనే ఒక మాటకి దేవుని కృపాక్షేమము మన వెంట ఎప్పుడు వచ్చును. ఆయన కృప మనతో ఉంటే నిజంగా మన జీవితంలో ప్రతిదీ కూడా పొందుకుంటూ ఉంటాం. కానీ ఆ కృపను మనం దూరం చేసుకుంటూ ఉంటాం. ఆ కృప ఎప్పుడు మనకు దూరం అవుతుందంటే మనము దేవునితో కొన్ని దినాలు ఉంటాం, దేవుని కృపాక్షేమం మనతో ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటూ లోకంలో ఉంటున్న పాపము, లోకంలో ఉన్న వాటిపైన మన మనసు, దృష్టి, ఆలోచన ఎప్పుడైతే వాటిపైన ఉంటుందో అప్పుడు ఆయన కృప మనకంట దూరం అవుతూ ఉంటుంది. చూడండి, గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఆయన యొక్క కృప అంటే నిండి పొర్లుచున్నది. ఎప్పుడు ఆ గిన్నె నిండి పొర్లుచు ఉంటుంది? మనము దేవునితో ఉండే ఒక మనసు, యథార్థత, నీతి, సత్యము, నిత్యము ప్రభుతో ఉండే విధానమును బట్టి అంట ఆయన కృప అంట నిండి పొర్లుచు ఉంటుందంట. సమృద్ధిలో ఉంటాం ఎప్పటికీ కూడా. ఎప్పుడైతే మరి ఆ యొక్క గిన్నెకి చూడండి, ఆ గిన్నె నిండా ఆయన కృప నిండి ఉన్నది. ఒకవేళ ఆ గిన్నెకు ఒక రంధ్రం పడ్డదనుకోండి, ఆ యొక్క ఆ నిండుగా నీళ్ళు పొర్లిపోతూ ఉంటాయా? పోవు, కింద రంధ్రంలో ఉండి పోతూ ఉంటాయి. మన జీవితంలో కూడా అటువంటి ఒక పాత్రకి పట్టిన ఒక చిన్న రంధ్రం వంటి పాపము మన హృదయంలో, మన మనసులో, మన ఆలోచనలో ఆ పాపం ఉండటంను బట్టి ఆయన కృప అంట మనకు దూరం అయిపోతూ ఉంటుందంట. ఆ నీళ్ళు ఏ విధంగా అయితే మరి ఆ రంధ్రంలో ఉండి వెళ్ళిపోతూ ఉంటాయో, మనిషికి ఇచ్చిన ఆ యొక్క కృప కూడా ఆ పాపం అనే ఒక రంధ్రం వంటి పాపము మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ పాపముని బట్టి ఆ కృప దూరం అయిపోతున్నప్పుడు మన జీవితంలో ప్రతి శ్రమ, సమస్య అన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. సంసోన్ జీవితంలో దేవుని కృప ఉన్నంత వరకు కూడా ప్రతి విషయంలో కూడా విజయంను పొందాడు. ఎప్పుడైతే ఆ స్త్రీని బట్టి తను మరి యొక్క పాపములు పడ్డాడో అప్పుడు ఆ యొక్క కృప దూరం అయిపోవడం బట్టి తను విజయం పొందుకోలేకపోయాడు. వారి చేతికి చిక్కబడ్డాడు. చివరికి భయంకరమైన శ్రమను అనుభవించాడు. దేవుని కృప ఉన్నంత కాలం మనకేమీ కాదు. ఆ యొక్క కృపలో మనం ఉన్నంత కాలం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే దేవుని కృపను కోల్పోతామో అప్పుడు మన జీవితంలో విజయం అనేది ఉండదు ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆయన కృపలో గిన్నె నిండి పొర్లుచున్న యొక్క కృపను కలిగిన వారుగా నిలిచి ఉండాలంటే ప్రతి విషయంలో దేవునికి ఇష్టకరంగా నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ప్రతి దినము నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి బిడ్డను నా ప్రభా నీ చిత్తానుసారంగా నీ మాట చొప్పున నీ యొక్క ప్రతిని కోసముగా నిలిచి ఉండటకు నీ కృప దయచేయండి ప్రభా. అద్భుతములు చేయి దేవుడవు నాయన. ఏ బిడ్డలు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారయ్యా, వారికి ఏ సమస్యలు నిలిచి ఉన్నాయో ప్రభా, అట్టి సమస్యల నుండి విడిపించమని అడుగుచున్నాను ప్రభా. వారి జీవితంలో సమృద్ధి ప్రతిని కోసి కామ్ ది మైక్ ఎని ఫ్లవరిమా విలీజ్ అబోస్టి కావరి మై గ్లోరా ది కామ్ ది మైక్ లీజ్ ది కా ఫ్లవరిమా విలీజ్ మై సోబ్ లైక్ ఎని కావరి మైక్ ఫ్లవరిమా సంపూర్ణ ప్రతి క్రిషల్ బికాస్ దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.